ఇప్పుడు ఏఐసిటి మీరు అన్నట్టు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, యూజీసీ, ఇప్పుడు ఎలాగో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రాస్తున్నారు. ఇందాక మీరు అన్నారు ఎవ్రీ మంత్ దాంట్లో ఇంక్లూజన్స్ వస్తూ ఉన్నాయి. కరెక్ట్. ఇదివరకు మాది 5 ఏళ్ళకి ఒకసారి మార్చడం కాదు. అండ్ ఇంకోటి, ఇది మీరు టెక్నికల్ పార్ట్ మాట్లాడారు. ఏఐ వచ్చేప్పటికి అంటే చాలా మంది అడుగుతున్నది, అవుట్ ఆఫ్ బాక్స్ అడుగుతున్నది అంటే, మనం హిస్టరీ చదువుకున్నాం, ఎవడో రాసి పెట్టి మన నెత్తిన పెట్టిన హిస్టరీ చదువుకున్నాం, అసలు హిస్టరీ మరి దానికి ఫీడ్ చేయాలి కదా. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ వాట్ కుక్కపిల్లి ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఫీడ్ మీరు అది ఇచ్చారు కాబట్టి అడుగుతున్నా, ఇది ఫీడ్ చేయకపోతే ఎడారు దొంగలందరూ మనకి ట్రైన్ దమ్ అంటారు, వాళ్ళ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ అంటారు దాన్ని. దానికి డేటా కావాల్సి వస్తుంది. దీన్నే ముందు మనం బిగ్ డేటా అంటుండే. ఒక 2 సంవత్సరాల ముందు ఈ వర్డ్ వచ్చిండే, బిగ్ డేటా. వాట్ ఈస్ బిగ్ డేటా? హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. దాన్ని మిషన్ లెర్నింగ్ ఫార్మాట్ లో మిషన్ కి నేర్పిస్తున్నాం, మనం మిషన్ ని ట్రైన్ చేస్తున్నాం. చూడరా బాబు, ఇది నేను నీ దగ్గర 10 లక్షల హార్ట్ అటాక్స్, కార్డియాక్ ఇష్యూస్ గురించి ఉన్న కేసులు వేసాను. ఒక ఫీల్డ్ నేను నిన్న నుంచి చెప్తున్నాను ఇది, బికాస్ హెల్త్ కేర్ గురించి నాకు కొంచెం అవగాహన ఉంది. అది కాకుండా మొన్న బయోఏషియాలో నేను 2 రోజుల కాన్ఫరెన్స్లో ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 30-40 మంది సైంటిస్టు, చాలా మటుకు టెక్నోక్రాట్స్ని కలిసాను, ఇంటర్వ్యూ కూడా చేశాను కొంతమంది. వాళ్ళందరూ చెప్తున్న ఒకటే మాట, మీరు ఏఐ అని చెప్పి హైప్ క్రియేట్ చేస్తున్నారు చూడండి, దీని అన్నిటికంటే మ్యాక్సిమం ఇంపాక్ట్ జరగబోయే 2-3 సెక్టర్స్లో. ఒకటి హెల్త్ కేర్, ఒకటి ఎడ్యుకేషన్, మూడోది ట్రైనింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో హెల్త్ కేర్ తీసుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. రేడియాలజిస్ట్ అని ఒక పోస్ట్ ఉంటుంది హాస్పిటల్లో, డాక్టరే. రేడియాలజిస్ట్ పని అంటే ఎంఆర్ఐ రిపోర్ట్ వచ్చేది, అల్ట్రాసౌండ్ వచ్చేది, మిగతా రిపోర్ట్స్ ఏమేమి వస్తుంది స్కాన్గా అన్నీ చూస్తారు, అనలైజ్ చేసి దాన్ని ప్రాబ్లం ఏముందని ఐడెంటిఫై చేసి దానికున్న వాళ్ళ కన్సల్టింగ్ డాక్టర్ పేషెంట్కు చెప్తారు, డాక్టర్ కూడా చెప్తారు. హీ విల్ డిసైడ్ ఆన్ ద ఫర్దర్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ దట్. అంటే మీ బాడీని మొత్తం స్కాన్ చేసి ఈజ్ రీడింగ్ అ రేడియాలజిస్ట్. బహుశా ఒక మనిషి, ఒక రేడియాలజీ ఒక రోజులో 20-25 స్కాన్లు చూసి మ్యాక్సిమం ఈజ్ అ హ్యూమన్ బీయింగ్. కానీ మీరు అదే రేడియాలజిస్ట్ దానికి ఒక ఏఐ టూల్లో వేసి మీరు ఒక 10 లక్షల పాత అంటే లాస్ట్ 1 ఇయర్లో తీసుకొచ్చిన రేడియాలజీ కేసెస్లని దాంట్లో వేసేస్తే అది నేర్చుకుంటుంది. ఈ స్కాన్ వచ్చిందండి, దీని డయాగ్నోసిస్ ఇది ఉండే, ఎందుకు, దీస్ ఆర్ ద పాయింట్స్ వెర్ ద రేడియాలజిస్ట్ వాజ్ లుకింగ్ ఫర్. ఈ ట్యూమర్ ఎక్కడ ఉంది, ఈ ట్యూమర్ సైజ్ ఏంటి, ఈ ట్యూమర్ మూవ్ అయిందా, చాలా మటుకు చూసుకుంటారు. సో ఏమవుతుందంటే ముందు వెళ్తూ దట్ మిషన్ ట్రైన్స్ ఇట్ సెల్ఫ్, రేడియాలజిస్ట్ని అసిస్ట్ చేస్తుంది. సో ఆయన వచ్చి చేసే 100% వర్క్లో 70-80% ముందే ద మిషన్ విల్ డూ ద జాబ్ చేస్తుంది. ఆయన చెప్తారు ఇది బహుశా ఉండొచ్చు, మీరు ఒకసారి చూసుకోండి. సో ఆయన చెక్ చేస్తాడు, ఎస్ కరెక్ట్, నో నాట్ కరెక్ట్, టైట్ మార్పు రావాలి. అప్పుడు మిషన్ మళ్ళీ నేర్చుకుంటుంది, డాక్టర్ నన్ను కరెక్ట్ చేశారు, సో ఇది యాక్చువల్ డయాగ్నోసిస్. సో అగైన్ ఇట్ ఇస్ లర్నింగ్. మన అపోలోలో డాక్టర్ సాయి అని ఉన్నారు, ఆయన వాళ్ళ అపోలో హెల్త్ యాక్సెస్ మై యాక్సెస్ అనే వాళ్ళ టెక్నాలజీ డివిజన్ ఉంది. ఈ వాజ్ వెరీ ఫేమస్ సర్జన్. ఆయనతో మాట్లాడాను మొన్న ఈ కాన్ఫరెన్స్లో. వాళ్ళ దగ్గర మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అపోలో దగ్గర, మిగతా అన్ని హాస్పిటల్స్ దగ్గర చాలా రికార్డ్స్ ఉంటుంది పేషెంట్స్ది. ఇదన్నీ మీరు ఏఐ కేసెస్ది ఏఐని ట్రైన్ చేస్తే మీకు డిజీజ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది. ఎందుకు క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ ఎట్లాంటి క్యాన్సర్ ఎవరికి వస్తుంది, బ్రెస్ట్ ఉండొచ్చు, ప్యాంక్రియాట్ ఉండొచ్చు, బ్రెయిన్ ట్యూమర్ ఉండొచ్చు, బ్లడ్ క్యాన్సర్ ఉండొచ్చు. ఇట్ విల్ గివ్ అ ప్యాటర్న్ అన్నమాట. మళ్ళీ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అయితే ఎట్లనే ఉంటుంది. ట్రీట్మెంట్ కాకుండా దానికి కావాల్సిన మాలిక్యూల్స్ ఏంటి అంటే మెడిసిన్ ఏమైనా తయారు చేసుకోవచ్చు మనం. సో ఫార్మా కంపెనీస్ గెట్ ఇన్వాల్వ్డ్. సో ఫార్మా కంపెనీస్కి ఇంత డేటా, హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా వచ్చినప్పుడు వాళ్ళు అంటారు కరెక్ట్, నౌ వీ కెన్ డెవలప్ ఎ మాలిక్యూల్. అంటే మెడిసిన్ ఫస్ట్ పార్ట్ R&D నుంచి మాలిక్యూల్ టు మార్కెట్ కదా తీసుకురావచ్చు. ముందు 5-6 సంవత్సరాలు పట్టేది, ఇప్పుడు మీకు బహుశా 6 నెలల్లో, ఈవెన్ 3 నెలల్లో ఒక మాలిక్యూల్ మీకు రెడీ చేసుకోవచ్చు. బికాజ్ యూ హవ్ గట్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా సిట్టింగ్ దేర్ మిషన్లో. అది మిమ్మల్ని, మీరు దాన్ని నేర్పిస్తున్నారు, అది మీకు రిజల్ట్స్ ఇస్తుంది కన్సిస్టెంట్గా. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. ఎందుకంటే మనం భయపడక్కర్లేదు, ఏదో ఇది కొత్తగా పెద్ద ఏదో అనిమల్ తయారైంది, గాడ్జిలా లాంటి ఏదో వస్తుందని కాదు. ఇది ఇట్ ఈస్ అ రెవల్యూషన్ దట్ హ్యాపెన్స్ జస్ట్ లైక్ స్టీమ్ ఇంజిన్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, అట్లానే నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, దీన్ని ఆటోమేటెడ్ ఇంటెలిజెన్స్ కూడా చెప్పొచ్చు. ఇట్స్ నాట్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఉండదు, ఇట్స్ రియల్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఇస్ రియల్. సో కానీ మన దగ్గర ఇండియా కన్నా అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే బికాజ్ 140 కోట్ల పాపులేషన్కి ఆ డేటా, ప్రతి చోట్ల మన డేటా ఉంటుంది. ఒక హాస్పిటల్కి వెళ్తే మీ డేటా క్రియేట్ అవుతుంది, మీరు EHR క్రియేట్ అవుతుంది, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ క్రియేట్ అవుతుంది, మీ పేరు మీద ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ మీ డీటెయిల్స్ ఇవ్వక్కర్లేదు, అది ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా క్రియేట్ చేశారు EHR ఒకటి.
తో మీకున్న డిజీజ్ మీకు ఏమేమి ఉందని ఆ రికార్డులో ఉంటుంది ఆల్వేస్. సో మీరు ఇక్కడ నుంచి బాంబేకి వెళ్తే మళ్ళీ మీరు స్కాన్లు తీసుకోక్కర్లేదు. మీ ఈహెచ్ఆర్ నెంబర్ ఇస్తే డాక్టర్ చెక్ చేసుకుని మీ స్కాన్స్ ఆల్రెడీ ఉంటుంది అక్కడ, మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ ఉంటుంది అక్కడ. సో యూ నీడ్ నాట్ రిపీట్ ద సేమ్ థింగ్ అగైన్. దట్ ఈస్ ద బేసిక్ ఫర్ ఈహెచ్ఆర్ స్టార్ట్ అయినప్పుడు. కానీ అమెరికాలో ఏం జరిగిందంటే వాళ్ళు ఫస్ట్ జనరేషన్ నుంచే స్టార్ట్ చేసేసారు ఈహెచ్ఆర్. సో అక్కడ ఆల్ స్క్రిప్ట్స్ ఉంటుంది, జీఈ ఉంటుంది, సీమెన్స్. వీళ్ళు 80 ప్యాటర్న్స్ ఇస్తారు, 80 రికార్డ్స్ ఉంటుంది, 80 ఐటమ్స్ ఉంటుంది ఆ రికార్డులో. వీళ్ళ దగ్గర 70 ఉంటుంది. దిస్ అండ్ దిస్ డోంట్ టాక్ టు ఈచ్ అదర్. మనకి మన మొబైల్ ఫోన్ లాగా మనం ఈ స్కిప్ వన్ కంప్లీట్ రెవల్యూషన్ డైరెక్ట్ 2Gకి వచ్చేసాం మనం. అక్కడ నుంచి 3G నుంచి 4G నుంచి ఇప్పుడు 5G. వి స్కిప్ అన్ ఎంటైర్ జనరేషన్ బిట్వీన్ యాక్చువల్లీ. 2Gకి వెళ్ళే ముందు స్కిప్ చేసాం. ఆఫ్టర్ దట్ ఆల్సో మనం 4G నుంచి వచ్చినప్పుడు 3G 4G స్కిప్డ్ ఇమీడియట్లీ అన్నమాట, వెరీ ఫాస్ట్. సో మనం దీని కూడా మనకు పెద్ద అడ్వాంటేజ్ అంటే మన ఈహెచ్ఆర్ క్రియేట్ చేస్తున్నట్టు గవర్నమెంట్ లెవెల్ నుంచి చాలా మంది మేధావులను పిలిపించారు, ఇంక్లూడింగ్ మై ఎక్స్ బాస్ సంగీతా రెడ్డి వాజ్ దేర్ ఇన్ దట్ టీమ్. వాళ్ళు ఒక సిస్టమ్ డెవలప్ చేశారు, దట్ దీస్ ఆర్ ద పారామీటర్స్ నీడెడ్ ఫర్ ఈహెచ్ఆర్ అని చెప్పి. అది ఎప్పుడు ఇంత దాకా వచ్చింది తెలియదు, కానీ ఇప్పుడు డెఫినెట్లీ హాస్పిటల్స్ అందరూ ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్ అక్రాస్ ద బోర్డ్ ఇండియాలో ఒక పేషెంట్ ఒక ప్లేస్కి వెళ్తే రికార్డ్స్ ఆర్ మెయింటైన్. మీ ఇండివిజువల్ పత్రి వాసుదేవన్ గారి ఈహెచ్ఆర్ ఇస్ దిస్ ఇస్ ద నంబర్. సురేష్ కోచార్లు ఈహెచ్ఆర్ ఇస్ దిస్ ఇస్ మై నంబర్. నేను లాస్ట్ హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాను, ఏ టెస్ట్ తీసుకున్నాను, ఏ టెస్ట్ అంతా దాంట్లో ఉంటుంది. సో బట్ సీక్రెట్గా ఉంచుకోవాలి అది. ఇట్ కెనాట్ బి గివెన్ టు ఎవ్రీబడి అండ్ ఎనీబడి. సో ఆ రికార్డ్స్ని తీసుకొని వీళ్ళు అనలైజ్ చేసి ఈ కొత్త బిగ్ డేటా పెట్టేసి యూఆర్ క్రియేటింగ్ ఏఐ వెహికల్. ఏఐ బేసిక్లీ మీ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది అంతే. ఇప్పుడు చూస్తుంది మన ఇండస్ట్రీలో కూడా ముందు ఒక స్టోరీ రాయరా, యుక్రెయిన్ రష్యా వార్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఒక 2 hours 3 hours తర్వాత కొట్టేసి తీసుకొస్తాడు, దాంట్లో 10 తప్పులు ఉంటే మీరే కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్తే 5 నిమిషాల తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని మీ ముందు వస్తారు చాట్ జీపీటీ నుంచి. సో అది అయిపోయింది. దాంట్లో కూడా కరెక్షన్ చేయాల్సి. హోంవర్క్ పిల్లలు హోంవర్క్ వాళ్ళు ముందు 2 గంటల సేపు 3 గంటల సేపు తీసుకుంటున్నారు, ఇప్పుడు డైరెక్ట్ కొట్టేస్తున్నారు, హోంవర్క్ చూసుకుని రాసుకుంటున్నారు, అయిపోయింది. మొన్న సర్వం ఇది ఒక ఫెసిలిటీ చూపించారు అర్జున్ గారు, వెరీ ఇంప్రెస్డ్. ఒకటి వాయిస్ డబ్బింగ్. మన ఇండస్ట్రీ ముందు మన వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ పిలిపించుకోవాలి, ఆయనకి స్క్రిప్ట్ ఇవ్వాలి, ఆయన ముందు స్క్రీన్ పెట్టాలి. ఇప్పుడు లేదు, వాయిస్ డబ్బింగ్ ఇది ఆటోమేటిక్. మీరు టెక్స్ట్ కొట్టేసేయండి, 001 seconds to 0015 seconds ఈ టెక్స్ట్. ఏ వాయిస్? మేల్ వాయిస్, ఇండియన్లో ఇట్ ఇస్ డెప్త్ ఉండాలా, డెప్త్ ఉండకూడదా, ట్రెబుల్ ఎక్కువ ఉండాలన్నా, బేస్ ఎక్కువ ఉండాలన్నా, యూ కెన్ స్పెసిఫై. ఎమోషన్స్ క్యారీ చేయమంటే చేస్తుంది. అది కూడా పీక్ తీసుకొస్తుంది. దానవీర సూరకర్ణాలు, ఎన్టీ రామారావు చెప్పిన డైలాగ్ 5 తీసుకెళ్ళి కింద తీసుకోవాలి, అది కూడా జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. సో అది చూపించారు మన డెమోలో. ఇదే మనకి థ్రెట్ వస్తుంది రేపు, ఎందుకంటే నా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇస్ ఆల్సో గాన్. ఓకే, దాని తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆర్టికల్ రాసిన 1940s పాత న్యూస్ పేపర్ నుంచి స్కాన్ చేశారు. యూర్ షోయింగ్ అన్ ఆన్లైన్ డెమో. స్కాన్ చేసి దాన్ని టెక్స్ట్గా విత్ ఇన్ 10 seconds కన్వర్ట్ చేశారు. 10 second టెక్స్ట్ తర్వాత దాన్ని వాయిస్లో కన్వర్ట్ చేశారు నెక్స్ట్ 5 seconds. దాంట్లో మరాఠీలో కావాలంటే మరాఠీలో ఇచ్చేసింది వాయిస్ ఓవర్, వాయిస్ కంప్లీట్. సో టెక్స్ట్ టు స్పీచ్ కూడా ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి. స్పీచ్ వచ్చేప్పుడు గ్రామటికల్ అది మనం అక్కడే హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. కానీ యాజ్ వి గో అలాంగ్ దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, తప్పులు చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ లెర్నింగ్ మోడల్స్. LLM అంటారు. ఓకే, LLMs ని పెట్టి వీళ్ళు నేర్పిస్తున్నారు, దాన్ని కోచింగ్ ఇస్తున్నారు దానికి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఎంత మీరు ఆ మిషన్ ని ట్రైన్ చేస్తారో అంత బాగా అది పర్ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఆంథ్రోపిక్ ఉండొచ్చు, AI ఉండొచ్చు, మన ఓపెన్ AI ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, జెమినీ ఉండొచ్చు.